రాయలసీమ అనగానే మనకు కరువు ప్రాంతమే గుర్తొస్తుంది. అందులోనూ అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిలో ఎప్పుడూ చిట్ట చివరి స్థానంలోనే ఉంటూ వస్తుంది. అలాంటి కరువు సీమ ఇప్పుడు సరికొత్తగా సిరుల సీమ రూపాంతరం చెందబోతుంది. ఇక్కడ తొలి చినుకు పడితే పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే మట్టిలో అపరంజి బంగారం కూడా లభ్యమవుతుండటం విశేషం. దీంతో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరి అనే గ్రామం త్వరలోనే సువర్ణగిరిగా మారబోతుందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాయలసీమ కరువు ప్రాంతం సిరిలసీమగా మారబోతుంది. ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా స్వర్ణసిరిగా మార్చేందుకు కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు తుగ్గలి అదేవిధంగా ఈ పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా జొన్నగిరిలో వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి. అదే రకంగానే ఇప్పుడు గోల్డ్ మైన్ కూడా ప్రారంభమైంది. ఈ ప్రాంతం అంతా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది? థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మాకు మామూలుగా వర్షాలు పడితే డైమండ్స్ చిక్కేటివి పొలాల్లో కరెక్ట్ మాట చెప్పారు మీరు. కానీ దీనికంటే ముందర గతంలో అంటే రాజులు ఏలే కాలంలో కూడా ఇక్కడ ఒక చాలా ఫేమస్గా ఇక్కడ నుంచి గుత్తికోట దాకా సొరంగాలు ఉన్నాయి. ప్లస్ రకరకాలుగా వజ్రాలు ఇక్కడ అమ్ముడుపోతుండేది. శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పాలన జరిగిందని ఆ కాలంలో పెద్దలందరూ చెప్పుకుంటూ వస్తుండేది. కానీ ఈ కాలంకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిజంగంటే ఇక్కడ మట్టి నుంచి మేము బంగారం తీస్తున్నాం. అదే ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పర్మిషన్స్ వచ్చాయి. అంటే గత గవర్నమెంట్లో 14-19లో, అదేవిధంగా 19 నుంచి 24 దాకా వాళ్ళు ప్రైవేట్ సంస్థ కాబట్టి జగన్కి భయపడి వాళ్ళు ఇక్కడ ఏమైనా స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ మనుషులు లోపల దూరి బంగారం ఎత్తుకుపోతారనే ఆ భయంతో వాళ్ళు ఎక్కడ ఏమి కూడా స్టార్ట్ చేయలేదు. మరి 24లో ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ మరి ఇంకొకసారి గవర్నమెంట్ ఫామ్ అయిందో ఇమీడియట్గా వాళ్ళు టకా అనుకుంటా ప్రతి ఒక్క పని కూడా స్టార్ట్ చేసుకొని మరి రాబోయే నెలలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇన్వైట్ చేసి ఈ రాష్ట్రానికి మన తరఫు నుంచి ఈ సంస్థ తరఫు నుంచి ఒక ఆదాయం పెరిగేటట్ల పనులు చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ జొన్నగిరి ప్రాంతానికి వచ్చే లోపల ఇక్కడ జొన్నగిరి చెరువు ఉంది పక్కనే. ఈ చెరువు కూడా నింపడము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. గత డిప్యూటీ సీఎంగా కె కృష్ణమూర్తి గారు ఉండేది. ఆ రోజు 250 కోట్లతో పని స్టార్ట్ చేశారు. మరి గత గవర్నమెంట్లో సగం 70% అయిన పనులు కూడా 30% కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేక ఎలక్షన్లు దగ్గరకు వస్తే ఇమీడియట్గా నేను బటన్ నొత్తాలా, ఏదో ఒక రకంగా అందరికీ నేను మొబ్బ పెట్టాలా, నేనే చేశానని ఒక చూపించడానికి పోయి బటన్ నొత్తారు. బటన్ నొత్తిన వెంటనే పైపులు ఎక్కడక్కడ పేలిపోయి ఫౌంటైన్స్ మాదిరి టైర్ అన్నాయి. మొత్తం పొలాలు గిలాలు అన్నీ నాశనం అయిపోయాయి. ఆ పని అక్కడికే ఆపేసి మరి ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చెరువులకి నీళ్ళు అందించే పైప్ లైన్ పని కూడా మేమే చేశాము. మరి ప్రాంత ప్రజలకు అందరూ కూడా బాగా తెలుసు ఎవరు పని చేసేటోళ్ళు, ఎవరు అబద్ధాలు ఆడేటోళ్ళు అని చెప్పి. ఈ ప్రాంతానికి ఈ గోల్డ్ మైనే కాదు, ఈ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి, సోలార్ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి, విండ్ మిల్స్ వస్తున్నాయి. చాలా రకంగా మేము సంస్థలని మేము ఇన్వైట్ చేస్తున్నాము. వీళ్ళందరి ద్వారా మాకు లాభం ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఏదో రకంగా సంస్థలకి పెద్దవాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు హోటల్స్ కూడా ఫుల్ అవుతాయి. ఆ హోటల్ టూరిజం ఒకటి జరుగుతుంది. అన్ని రూపంలో మేము చూసుకుంటే 24 నుంచి ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా కరెక్ట్ దారిలో ఉన్నాము. రాబోయే కాలం ఇంకా మంచిదని చెప్తూ సెలవుస్తుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా పనులు దొరక వలసకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చాలామంది కూడా వలసలు వెళ్ళి ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జియో మైసూర్ గోల్డ్ అయితేనేమి, సోలార్ ప్లాంట్లని అయితేనేమి, విండ్ మిల్స్ని అయితేనేమి, ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉన్నాయి. దీని ద్వారా యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి? ఈ పర్టికులర్ జియో మైసూర్ గోల్డ్ మైన్ ద్వారా ఇప్పుడు దాకా మేము ఆల్మోస్ట్ ఒక 500 to 600 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా పొలాలు నష్టపోయే వాళ్ళందరికీ కూడా మేము నష్టపరిహారం వాళ్ళ తరఫు నుంచే ఇప్పించాము. మరి మామూలుగా అయితే సోలార్ ప్లాంట్ వాళ్ళు డైరెక్ట్ రైతు కాడికే పోయి వాళ్ళతో పాటు డీల్ చేసుకొని సంవత్సరానికి ఇంత అని చెప్పి ఒక ఫిగర్ పైన పెట్టుకొని ఉన్నారు. దాంట్లో ఒకవేళ రైతుకి ఏమన్నా కష్టాలు ఉంటే దానికి మేము మా కాడికి వస్తే మేము వాళ్ళకు కూడా అది పని చేసి పెడుతున్నాము. మరి
హైదరాబాద్కి ఇక్కడ నుంచి వలసలు పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఈ గార్బేజ్ పిక్కర్స్ మా ఏరియా నుంచి చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 12,000 to 15,000 మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనము నీళ్ళు ఇచ్చినా ఏమిచ్చినా కానీ అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. సో అక్కడ డబ్బులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అక్కడ పని చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ నీళ్లు లేక ఇక్కడ సౌకర్యాలు బాగా లేక అని కాదు. డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడ పని చేసుకుంటాము, కష్టపడతాము, ఆ డబ్బులు తీసుకొస్తాము, ఇక్కడ పొలాలు కొంటామని చెప్పి ఒక ధోరణిలో మా వాళ్ళు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి పక్క జిల్లాలకు వెళ్తున్నామంటున్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసే దిశగా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఇలాంటి సంస్థలని ఇంకా తీసుకొని రావాలా. ఇప్పుడు జియో మైసూర్ తరఫు నుంచి 600 ఉద్యోగాలు అని చెప్పాను. అదే ఓపెన్ కాస్ట్ మైన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది 600 నుంచి ఆల్మోస్ట్ ఒక 50,000 మంది కూడా మనం ఉద్యోగాలు కలిగించవచ్చు ఓన్లీ ఈ పర్టికులర్ మైన్ పైన. సో మా తరఫు నుంచి వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకు చెప్తున్నామంటే మంత్రి గారు రావడము, సీఎం గారు రావడము, వీళ్ళు ఎంత బెటర్గా చేస్తే ఈ ప్రాంతానికి అంత బెటర్గా ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి ఆశతోనే మేము ఆ పర్మిషన్స్ వగర చేస్తున్నది. థ్యాంక్ యూ. లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండింది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం. ప్రధానంగా ఈ పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా ఈ గోల్డ్ మైన్ రావడంతో ఒక వెలుగుపోతుంది. దీనికి సంబంధించి ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందబోతుంది? ఈరోజు కర్నూలు జిల్లాలో పత్తికొండ కాన్స్టిట్యున్సీ జొన్నగిరిలో గోల్డ్ మైన్ని సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్యాంబాబు గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణమ్మ గారు, ఇతర నాయకులు అందరూ కలిసి లోపల ఆయన్ని కూడా చూసాం. నిజంగా ఇది రాష్ట్రానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నాం. తొలిసారిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రైవేట్ సంస్థ ఈ రకంగా గోల్డ్ మైన్ని టేకప్ చేయటం, అలాగే అక్కడ మొత్తం కూడా ప్రొడక్షన్ కూడా ఇక్కడి నుంచే చేసుకోవడం అనేది లేటెస్ట్ టెక్నాలజీతో అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మైనింగ్ నుంచి మనం కొంత ఆదాయాన్ని వనరులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్రం అవసరాల నుంచి అవసరాలకు ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. అపారమైనటువంటి ఖనిజ సంపద మన రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో దాదాపు ఉత్తరాంధ్రలో గ్రానైట్ కానీ, అలాగే బీచ్ శాండ్ మినరల్స్ కానీ, క్వార్ట్జ్ కానీ, అదేవిధంగా గోల్డ్ ఏదైతే ఐరన్ ఓర్ కానీ, ఇతర లైమ్ స్టోన్ కానీ, ఇలాంటి చాలా ఖనిజ సంపదలు మనకు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు గోల్డ్ కూడా మనం 3-4 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసాం. ఇక్కడ జొన్నగిరిలో ఫస్ట్ టైం ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వచ్చింది. ఇంకొక 2 ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసాం. ఒకటి అనంతపురంలో రామగిరి ఏరియాలో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ కూడా ప్రొడక్షన్లో తీసుకురావడానికి ఆక్షన్స్ టెండర్లు అయిన పూర్తి చేసుకుని ప్రొడక్షన్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటు మిగతా వాల్యుయేషన్ కూడా చేసి ఇక్కడే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. మరి ఇప్పుడు అధికారులతో కూడా అక్కడ ఉన్నటువంటి సంస్థతో కూడా మాట్లాడాం. మరి శ్యాంబాబు గారు చెప్పినట్లుగా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవసరమైతే ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరటం కూడా జరిగింది. అలాగే ఇక్కడ అవసరమైనటువంటి భవిష్యత్తులో ఏదన్నా ఆర్నమెంటల్కి సంబంధించి కానీ ఏదైనా కూడా ఒక సంస్థను ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పాం. దానివల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం వస్తుంది. ఈ ప్రభుత్వ లక్ష్యం వచ్చినటువంటి ఖనిజ సంపదని ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ తయారు చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇది పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా స్వర్ణసీమగా మారబోతుంది, స్వర్ణగిరిగా మారబోతుంది అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో మురళీకృష్ణ.